అందరికీ శుభోదయం. ఈ ఉదయకాలము దేవుని వాక్యాన్ని మనం చదువుకుందాం. పరిశుద్ధ గ్రంథంలో నుండి హెబ్రీలకు రాసిన పత్రిక 10వ అధ్యాయము 24, 25 వచనాలు మనం చదువుకుందాం. కొందరు మానుకొనుచున్నట్లుగా సమాజంగా కూడుట మానక ఒకరినొకడు హెచ్చరించుచు ఆ దినము సమీపించుట మీరు చూచిన కొలది మరి ఎక్కువగా అలాగు చేయుచు ప్రేమ చూపుటకును సత్కార్యములు చేయుటకును ఒకరినొకడు పురికొల్పవలనని ఆలోచింతము. క్రీస్తునందు ప్రియ సహోదరి సహోదరులారా, ఈ వచనం యొక్క సారాంశం ఏమిటనగా, ఆ దినము సమీపించుట మీరు చూచిన కొలది అనే మాటను ఇక్కడ అపోస్తలుడైన పౌలు గారు తెలియజేస్తూ ఉన్నాడు. సార్వత్రిక సంఘంతో ఆయన మాట్లాడుతున్నాడు. ఈ అంత్య దినాల్లో క్రైస్తవులమైనటువంటి మనము క్రీస్తు వారి రెండవ రాకడ లేదా మన పోకడ సమీపిస్తున్నదని మనము గమనించి గ్రహించినటువంటి వారమై సమాజంగా కూడుట మానకూడదు అని సత్యాన్ని ఇక్కడ మనకు జ్ఞాపకం చేస్తున్నాడు. కొంతమంది ఈ లోక సంబంధమైనటువంటి బాంధవ్యాలతోటి వారు వెనుకబడిపోతూ ఉన్నారు. దేవుని రాకడను మర్చిపోయినట్లుగా లేదా వారి యొక్క మరణ దినాన్ని కూడా మర్చిపోయినట్లుగా ప్రవర్తిస్తూ ఉన్నారు. కనుక మనతో ఆయన ఏమని జ్ఞాపకం చేస్తున్నాడు అంటే, మనం మర్చిపోకుండా యేసు ప్రభు వారి రెండవ రాకడ మరియు మన పోకడను జ్ఞాపకం చేసుకొని ఎక్కువగా సమాజంగా మనం కూడుకోవాలి. అది ఆదివార ఆరాధన కావచ్చు, ఉపవాస ప్రార్థన కోడిక కావచ్చు, గృహ కోడిక కావచ్చు, యవనస్తుల కోడిక కావచ్చు, లేదా సండే స్కూలు పరిచర్య కావచ్చు. ఏ పరిచర్య అయినప్పటికీ మనము దేవుని సన్నిధిలో సమాజంగా కూడుకోవడము మరచిపోకూడదట. ముగింపులు ఏమంటాడంటే, ప్రేమ కలిగి సత్యము చెప్పుచ్చు అంటున్నాడు. ఇక్కడ ప్రేమ చూపుటకును సత్కార్యములు చేయుటకును ఒకరినొకడు పురికొల్పాలంటున్నాడు. కింద ఫుట్ నోట్స్లో చూస్తే రేపవలనని గమనించండి ప్రియులారా. దేవుని సన్నిధికి వెళ్ళే సమయం ఆసన్నమవుతున్నప్పుడు మన తోటి సహోదరి సహోదరులకు కూడా అన్న, అక్క, తమ్ముడు, చెల్లి, ఆంటీ, అంకుల్, మనం త్వరగా దేవుని సన్నిధికి వెళ్ళాలి, మరింతగా మనం ఎదగాలని సత్యాన్ని గుర్తించి ఒకరినొకరు ప్రోత్సహించుకుంటూ క్రీస్తు రెండవ రాకడ కొరకు మనం సిద్ధపడదాం. మన పోకడ దినం కూడా సమీపంగా ఉన్నదని మనం గమనించి సిద్ధపడదాం. ఆ రీతిగా పరిశుద్ధాత్మ దేవుడు మనకు సహాయం చేయనుగాక. దేవుడు మిమ్మలను దీవించునుగాక. ఆమేన్.